గురుగారు నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు, మరి ఇప్పుడు పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి సార్ ఎవరు వస్తారంటారండి గురుగారు? అంటే ప్రజలు అనుకునేది నిమ్మల రామాయణుడి వ్యక్తిత్వాన్ని బట్టి నిమ్మల రామాయణుడు వస్తారు అనుకుంటున్నారు. కానీ పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి జగన్తో పోల్చుకుని జగన్ చేసే సంక్షేమ పథకాల కోసం జనం అందరూ కూడా వైఎస్ఆర్ రావాలని ఎక్కువ మంది లో క్యాస్ట్ వాళ్ళు అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ వ్యక్తిత్వంగా అయితే పాలకొల్లో నిమ్మల నాయుడు కూడా మంచి వ్యక్తి, ఆయనకు బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆయన వచ్చిన ఉపయోగం ఏంటి? మొన్నట్లాగా పైన జగన్ వస్తే ఇక్కడ పాలకొల్లో నిమ్మల రామాయణుడు వస్తే ఏమి చేయలేరు కదా, అదే టీడీపీ వచ్చేలా ఉంటే ఆయన చాలా బాగుండు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈయన అయితే మంచి వ్యక్తి, అయితే మంచి వ్యక్తి, నిమ్మల రామాయణుడు మంచి వ్యక్తి. అంటే మరి గుడాల గోపి గారికి నిమ్మల రామనాయుడు గారికి పోటీ ఉంటదంటారు ఈసారి? చాలా టైట్ ఫైట్, ఎవరు వస్తారో చెప్పలేము. మొన్నదాకా వన్ సైడ్ నిమ్మల రామానాయుడు గారు 25,000 30,000 మెజార్టీ అన్నారు. ఇప్పుడేమో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళే 10,000 మెజార్టీ అంటున్నారు. వైఎస్ఆర్ వాళ్ళు చాలా టైట్ అంటున్నారు. అది పైన జగన్ గారు రావడం వల్ల గత పాలనలో ఏం చేయలేకపోయారంట కదా పాలకొల్లులో? ఏం చేయలేదు. ఇప్పుడు ఈ రోడ్ మీరు చూస్తున్నారా, ఇది ఎవరు వేసారు? ఆయనే వేసారు. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో మంచి అభివృద్ధి చేశారు. ఎందుకంటే ఇది వరకే మనం ఎక్కడికో పోలీస్ స్టేషన్కి వెళ్ళో, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళో, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళో, వాళ్ళు చుట్టూ వాళ్ళు ఉంటారో ఉండరో మనకు తెలియదు. మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తరు. ఇప్పుడు సచివాలయాలు వచ్చిన తర్వాత సచివాలయాలు పరిష్కరిస్తూ వీరికి సమయాన్ని తగ్గేలాగా చేశారు. ఇప్పుడు నిజంగా పోలీసు, మహిళా పోలీసు అని చెప్పి ప్రతి సచివాలయానికి ఒక కానిస్టేబుల్ నియమించారు. ఏదైనా వస్తువులు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆవిడకి రిపోర్ట్ చేస్తే, ఆవిడ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఏంటి అని చెప్పి ప్రజలకి శ్రమ తగ్గింది, ఖర్చు తగ్గింది. ఏదైనా ఒక లేబర్ పోలీస్ స్టేషన్కో ఎండిఓ ఆఫీస్కో వెళ్ళాలి అంటే ఒక రోజు టైం వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రజల దగ్గరికే పరిపాలన అన్నట్టు సచివాలయాల ద్వారా అందరూ వచ్చి ఏదైనా ఆస్తి తగ్గు ఉంటే అక్కడ ఊళ్ళో సర్వేర్ ఉండి అతనికి వచ్చి కొలుస్తున్నాడు. ఇది వరకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సర్వే పెట్టుకోవాలంటే దానికి ఎన్ని రోజులు ఇస్తాడు, నోటీస్ ఇస్తాడు, ఆయన రాడు. ఇది ఆ పరిస్థితి లేదు. వీళ్ళు పనిలోకి వెళ్ళక్కర్లేదు, నాకు ఈ వేళ రావడం లేదంటే వేరే అర్జెంట్ పని ఉందని ఎవరైతే తగ్గు పడుతున్నారో వాళ్ళకి కౌరు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇంత సుఖం ప్రజలు పొందుతున్నారు కాబట్టి ఎక్కువ మంది వైఎస్ఆర్కే సపోర్ట్ చేస్తారు. దాన్ని బట్టి అయితే ఇక్కడైతే కాంపిటీషన్ ఉంటది. కానీ పైన ఎవరు వస్తారండి ఈసారి? పైన మొన్నదాకా ఈ రెండు కూటమి అనుకున్నారు. కానీ ఇప్పుడు సర్వేలు కూడా పేపర్లోనే అట్లోనే చూస్తున్నాం. ఎక్కువ సర్వేలు, కొన్ని సర్వేలు కూటమికి చూపిస్తున్నాయి, ఎక్కువ సర్వేలు మాత్రం వైఎస్ఆర్ కి చూపిస్తున్నాయి. మళ్ళీ జగన్ గారు వస్తారంటారు. అయితే దాన్ని బట్టి జగన్ గారే వస్తారు. ఈయన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి లోకేడర్ అంతా కూడా ఆ పక్కే పనిచేస్తారని ఊహిస్తున్నాం. తర్వాత ఇంకెవరిష్టం వాళ్ళది. దాన్ని బట్టి మారబోతుంది అంటారు మళ్ళీ ఇక్కడైతే.